సి ద రైట్ ఆన్సర్. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో కొట్టు. మా ఫాలో కొడతలేరు, వ్యూస్ ఓన్లీ వ్యూస్ మాత్రమే వస్తున్నాయి. హలో ఫ్రెండ్స్, ట్రైన్స్ అండ్ డిస్టెన్స్ పైన ఈరోజు ఒక ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాం. 72 km/h వేగంతో ప్రయాణించే రైలు 24 సెకండ్స్లో ఒక స్తంభాన్ని దాటుతుంది. అప్పుడు ఆ రైలు పొడవు ఎంత? ఇది మీటర్లలో. ఆప్షన్ ఏ 450 మీటర్స్, ఆప్షన్ బి 460 మీటర్స్, ఆప్షన్ సి 480 మీటర్స్, ఆప్షన్ డి 500 మీటర్స్. ఇప్పుడు పొడవు అంటే లెంత్, దూరము ఈజ్ ఈక్వల్ వేగము ఇంటూ కాలం. మన కాలం అనేది సెకండ్లో ఉంది, వేగం అనేది km/h ఉంది. km/h ఉన్న వేగాన్ని మనం మీటర్/సెకండ్స్లో మార్చుకోవాలి. మీటర్/సెకండ్స్లో మార్చుకోవాలి అంటే ఇంటూ 5/18 చేత మల్టిప్లై చేయాలి, ఇంటూ 24 సెకండ్స్ చేస్తే 18 1 జా 18 4 జా 4 5 జా 20 ఇంటూ 24, 2 4 జా 8, 2 2 జా 4, ఈ జీరోకి ఇక్కడ 0.